మాధురి గారు. హాయ్ గైస్. మిమ్మల్ని కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, లెట్స్ డూ ఇట్. మీ పెట్ నేమ్ ఏంటి? నా పెట్ నేమా నిన్నే పెళ్ళాడుతా పిక్చర్లో లక్ష్మీ గారిని అందరూ అలాగే పిలుస్తారు, పండు. మీ 25 years ఆఫ్ ఫిల్మ్ జర్నీ గురించి మీ మాటల్లో. సిల్వర్ స్క్రీన్లో సిల్వర్ జూబ్లీ అంటే ఇట్స్ లైక్ అ డ్రీమ్. ఈ 25 yearsలో చాలా చాలా యాక్చువల్లీ 25 yearsలో ఒక 15 years హైయటస్ అన్నమాట. 10 years యాక్టివ్లీ ఇన్ మూవీస్. దోస్ 10 years ఆర్ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీ ఐ హ్యావ్ అటెండెడ్. ఐఎమ్ అ గోల్డ్ మెడలిస్ట్ స్టూడెంట్. కానీ నేను స్కూల్లో నేర్చుకున్నది కన్నా సినిమాలో నేను నేర్చుకున్నది చాలా చాలా ఎక్కువ. మూవీస్లోకి రావడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అని కాదు, కొన్ని హీరోస్ ఉంటారు. సో దాంట్లో నాకు ఫస్ట్ టైం, ఎందుకంటే నా ఫ్యామిలీలో ఫిల్మ్స్ అనేది ఆ పిక్చర్లోనే లేదు. డైరెక్టర్ భరతన్ ఈజ్ అ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ఫ్రమ్ మలయాళం. I was working as an MC and I MC'd for one of his movie. I met him and I met Bernardo Bertolucci. ఈ ఇద్దరిని కలిసి నాకు ఫిల్మ్ వరల్డ్ గురించి ఐడియా మారింది. ఇక్కడ చాలా జీనియస్లు ఉన్నారు అనేది నాకు అర్థమైంది. దట్ వాస్ అ టర్నింగ్ పాయింట్. వన్ బెస్ట్ పార్ట్ అండ్ వర్స్ట్ పార్ట్ అబౌట్ యూ. బెస్ట్ పార్ట్ వర్స్ట్ పార్ట్ రెండు ఒకటే. నా కోపం. మంచి విషయాల్లో ఒక న్యాయానికి కోపపడితే అది గుడ్. మరీ ముక్కు మీద కోపం తెచ్చుకొని తిరుగుతూ ఉంటే ఇట్స్ నాట్ గుడ్. అంతా మన మంచికే అనిపించిన సిచ్యువేషన్. దిస్ ఇస్ డిఫికల్ట్ క్వశ్చన్ ఫర్ మీ. యాక్చువల్లీ నిజం చెప్పనా, అలా ఏం లేదు. అందరికీ అన్నీ దొరుకుతుంది, మాకు మాత్రం ఇలా ఎందుకు జరుగుతుంది అని అనుకున్న సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఏం పర్లేదు, ఏమో మాకు అర్థం కాలేదు, అంతా మన మంచికే అని ఒక 2 సార్లు 3 సార్లు మ్యాక్సిమం లైఫ్లో అలా ఆలోచించి ఉంటాను. అదర్వైజ్ ఐఎమ్ లైక్ డాన్, ఇది ఎందుకు మాకు జరుగుతుంది అని అనుకుంటాను. మీ బెస్ట్ అప్రిసియేషన్? తెలుగు జనాలు, దాంట్లో తెలుగు మహిళా వాళ్ళు నాకు ఇచ్చిన ఆ అభిమానానికి కంపారిజన్లో ఏం లేదు. అది నాకు ఇప్పుడు, ఎందుకంటే నాకు చాలా డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ అప్రిషియేషన్స్ వచ్చున్నాయి. ఫ్రమ్ అమితాబ్ బచ్చన్ గారు ఇలాంటివి ఉన్నాయి. కానీ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఒక కంబ్యాక్ వచ్చి మీ అందరూ అభిమానాలు నాకు దొరకడం అనేది ప్రస్తుతానికైతే నాకు దానికన్నా పైగా ఏమీ తలుచుకోలేకపోతున్నాను. హీరోయిన్గా ఉన్న మీరు పాలిటిక్స్ వైపు వెళ్ళటానికి రీజన్ ఏంటి? నేను చెప్పాను కదా, నాకు కోపం ఎక్కువ అని. అమెరికాలో 15 years ఉన్నానండి. అక్కడ ఈ చిన్న చిన్న విషయానికి ఒక స్ట్రగుల్ చేసే ఆ కల్చర్ లేదు. అక్కడ కూడా పావర్టీ ఉంది, అక్కడ కూడా డిసీజెస్ ఉన్నాయి, అక్కడ కూడా అన్ని రకాలుగా అన్ని లోటులు పాటులు ఉన్నాయి. కానీ ఇండియాలో ఉన్నంత ఆ ఇండిఫరెన్స్ ఇక్కడ మాకేమైందంటే, ఏం వచ్చినా ఏం జరిగినా మనకి ఏం కోల్పోయినా మనం అలాగేనండి మా రాత అని అలవాటు చేసుకుంటున్నాం. అది అక్కడ వెళ్ళి నాకు తెలిసింది. ఇక్కడ మనం అన్నిటికీ క్వశ్చన్ చేయాలి, మళ్ళీ ఫైట్ బ్యాక్ చేయాలి అనేది తెలిసిపోయింది. ఆ ఫైటింగ్లోనే నా జీవితం అంతా పోతే పోని, ఇప్పుడు అయిపోయింది నాకు ఎలాగైనా వయసు, ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు అనే ఆ ట్రిగ్గర్ పాయింట్ నేను పాలిటిక్స్ వైపు వెళ్ళడానికి కారణం. వాట్ మేక్స్ యువర్ డే స్పెషల్? టాకింగ్ టు మై డాటర్ ఇస్ सबसे प्यारी है मेरे लिए. सो ఒక స్పెషల్ స్టార్తో మీకు మిస్ అయిన ఛాన్స్? ఒక కాదు, 2. జెంటల్మెన్ హిందీ వెర్షన్లో చిరంజీవి గారితో హీరా చేసింది. ఆ క్యారెక్టర్, నేను చేయాల్సిన క్యారెక్టర్ నాకు మిస్ అయింది. ఎందుకంటే నాకు అప్పుడే టైఫాయిడ్ వచ్చింది నా రాత. సో సెకండ్ రజనీ గారితో నాకు 3 times ఛాన్స్ వచ్చి 3 times మిస్ అయింది, డిఫరెంట్ రీజన్స్ కోసం. సో లాస్ట్ ఛాన్స్ ఏంటంటే నేను ఆయనకి కపాలి అనుకుంటున్నాను. ఐఎమ్ టూ యంగ్ లుకింగ్ ఫర్ దట్ క్యారెక్టర్ అని చెప్పి నన్ను మానేశారు. సో దోస్ 2 ఆల్వేస్ మై రిగ్రెట్. చివరిగా ఒక టంగ్ ట్విస్టర్. అయ్యో బాబో,
4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు.